అయితే అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ కామెంట్ పెట్టాడు, రాజు అని గొట్లంకలు బాగా కొట్టావన్నా. గొట్లంకలు ఇది మొత్తం ఇక్కడ గుండుకోకి ఇవాళ ఏంటంటే మాకు ఏం చేపలు చెప్పండి, అరబోలు కాదు సుధానివాడు పట్టుకొచ్చాడు అనమాట. ఎవరో పంపించారు అంటే ఇంకో సుధానివాడు ఉన్నాడు అక్కడ. అతను ఇక్కడికి అప్పుడప్పుడు భోజనానికి వస్తుంటాడు అనమాట. మనల్ని ఇండియా వాళ్ళని హిందీ అంటారు, ఆ హిందీకి వండుకుంటాడు అనేసి అన్నాడు. అందుకని ఇంకా మన ఇండియా స్టైల్లో వండుదామని ప్లాన్ వేసాను అనమాట. శుభ్రంగా ఏంటంటే ఛానల్ అయింది అనమాట. సంవత్సరన్నర అవుతుంది చేపల కూర మన ఇండియాలో ఎలా వండుకుంటాం అలా వండుకుని తిని. కానీ ఏంటంటే చింతపండు లేదు ఇక్కడ, చింతపండుకి బదులు నిమ్మకాయ వేసుకున్నాం. ఇంకా నేను చేపలు చేసుకోవాలి. ఇప్పుడు చేపలు చేస్తాను, చేపలు చేసి అప్పుడు మొదలెడతాను. అన్నీ ఎలా ఉన్నా కానీ చేపలు చేయటమే కొంచెం ఇబ్బంది. ఇక్కడ కత్తిరి ఉంటుంది వీటికి. ఎప్పుడన్నా చేపలు చేయాలంటే ఇళ్ళల్లో అయితే కత్తిరి ఉంటుంది, కత్తిరితో కట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ కత్తిరి లేదు కదా, ఈ సాగుతో చేయాలంటే కొంచెం మనకి ఇబ్బంది. ఏం చేపలు నాకు తెలియదు. మా ఊళ్ళో సైన కొరకలా ఉన్నాయి, కానీ సైన కొరకలు కాదు, ఈ సముద్రంలో ఉప్పు నీరు చేపలు అనమాట. చేపలు చేయటం రాదు మనకి. వచ్చేసిందండి, దొరికిందా అయిపోతుంది. ఏదైనా ఒకటి రెండు చేసేదాకా ఇబ్బంది, అక్కడి నుంచి మామూలే. ఓకే, పులుసు అంత చెదిరిపోతుంది. ఇది సాగుతో మన అవటంలో అవట్లేదు. ఇంకా అది కత్తిరి దొరికింది, కత్తిరి చేస్తాను. సాగుతో అవట్లేదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది నన్ను. నీ వల్ల వదరా అంటేనే ఇంక ఇది కింద తెచ్చుకుంటున్నాను. శుభ్రంగా నీట్గా రెడీ చేసేసుకున్నాను. శుభ్ర చేప ఉంచేసాను అనమాట. కొయ్యలేదు, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, అందుకని చేప ఉంచేసాను. ఇప్పుడు వీటిల్లోనూ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ తొరిపి రెడీగా పెట్టుకుంటాను అనమాట ఫస్ట్. ఎందుకంటే ముందు కారం అయ్యి మసాలా, చికెన్ మసాలా నా దగ్గర ఫిష్ మసాలా ఉంది, చేపల మసాలా, అది కూడా కలిపేసి ఒక నిమ్మకాయ పిండి ఒక పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే నేను తీసిదల్లా మన ఇండియా కారం స్పూను, మంట చేతి ఎలా సుధాని వాళ్ళకి మంట చేపల కూరలో ఆ మాత్రం కారం వేసుకోకపోతే పోగదండి, నీ సోహం వస్తుంది. వీళ్ళకంటే ఫ్రై చేస్తే చేద్దాం కదా. ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు, కూడా కొంచెం వేసుకుంటే ఎక్కువ నీ స్మెల్. ఇదిగో చికెన్ మసాలా, చేపల మసాలా వేసుకుని కాసేపు శుభ్రం కలుపుకుని కాసేపు పెట్టి కాసేపు ఉంచుతారు. ఈ రకంగా కొద్ది నూనె చొక్క వేసుకుని ఇవన్నీ వేసి కలిపి ఇక్కడ మూత పెట్టుకుంటాను. ఇలాగా ఉల్లిపాయలు, టమాటాలు రెడీ చేసుకుంటాను. ఈ వీడియోలో ఈ చేపల్లో వండే దాంట్లోనూ నేను చిన్న మిస్టేక్స్ చేశాను. ఇప్పుడే ఇంతకు ముందే చిన్న మిస్టేక్స్ చేశాను. అది ఎవరన్నా కనిపెడితే మాత్రం కామెంట్ చేయండి, లేదంటే నేను లాస్ట్లో చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? నాకు గ్యాప్ ఉంటే లాస్ట్లో చెప్తాను. నాకు గ్యాప్ ఉన్నది, అది మిస్టేక్ నేనే చేశాను. మీకు అందరికి కనపడే ఉంటుంది అది ఏంటోను. నేను
చెప్తాను, లాస్ట్లోనే చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. పెనం మీద నూనె ఎట్టాను, మసమసం మాగుతుంది నూనె. ఇగో ఉల్లిపాయలు ఆయిల్ రెడీ అయిపోయినాయి. ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటుందండి, కంగారు పడకండి. ఎందుకంటే చేపల్లో నూనె లేకపోతే బాగోదండి. అందుకని కొంచెం నూనె అనమాట. ఎందుకంటే ఎవరో చెప్పిన విషయాలు ఇవి, నా సొంత ప్రయత్నాలు అయితే కాదు. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను ఇందులో. టమాటాలు వేసాం కాబట్టి 2 నిమిషాలు గిరగరా తిప్పుతాను, గ్రేవీ అయ్యేదాకానే. అదనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మన ఇండియా టైప్లో వండుకు తినాలి చేపలు ఇలా అంటే సప్పగా ఉంటాయి కదా ఇలా వండేది అనుకుంటున్నాను. మా సుధానుడు ఎవడో నా కోసం పంపాడు. ఎందుకంటే దానం ఏదో అంటారు కదా, అలాగే మనవాడు వచ్చినప్పుడు నేను కొంచెం బాగా చూసుకుంటాను. అందుకని హిందీ వాడికి అన్నాడంట, పట్టుకొచ్చాడు. సది ఈజీ పోయింది బాస్ పోయింది. వచ్చేసాడు ఒకడు ఒంట్లో తోలుకుని. ఇంకా ఇలాగైంది టమాటా ఉల్లిపాయలు అయ్యి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చేపలు ముందే నేను మగ్గబెట్టి ఉంచాను అనమాట మసాలాలను. ఇప్పుడు ఇందులో వేస్తాను. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుంటాను. కానీ వాటర్ నీళ్ళు వేసేసి మంటెట్టు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ ఒంట్లో వచ్చేసేయండి. మరి అక్కడ కూడా మందే వ్యాపారం భూచక్రం దరిద్రం నాశనం. వంట ఇక్కడేమో నీళ్ళు అయిగో ఒంట్లు కనపడుతున్నాయి. వాటికి నీళ్ళు మోటార్ అయ్యాలి. ఇది కూడా మన వ్యాపారమే ఇది కూడా. అదే ఇయ్యే పనులు మాకు. అక్కడ అడుగు ఇక్కడ అడుగు పరిగెట్ల గిరగిరలు ఆడేయాలి. అక్కడ వంటనే ఇక్కడ ఇది. ఎందుకంటే నా మాట ఏమి వినపడదు, ఓ గాలి హేతం. 60 బౌలుకు వంటలేదు కాబట్టి పర్లేదు. 60 బౌలుకు వంటున్నా సరే ఇలాగే పరిగెట్టాలి. ఏం చేద్దాం, ఇంకా తప్పదేంటి, ఏదైనా చేయాలి. నేనేమో వీడియో చేస్తుంటే నాకు ఫోన్ వచ్చేస్తుంది, కట్ అయిపోతుంది ఈలోగా. ఇదేంటి టింగిలు ఆడిందని అనుకున్నారా? జీలకర్ర, ధనియాలు, దాసం చెక్క, లాలిక్కాయ, మొగ్గలు అదనమాట. కొంత మసాలా వేసుకుంటే బాగుంటుందని ఈ టిక్కులు నా సౌండ్ ఏమైనా పట్టలేదు మీకు. అది దంచుకుని వేసుకుంటున్నాను. ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ, ఇగో అక్కడ కనపడుతున్నాయి కదా ఆ మూట. అదే చేపల కూర. ఇప్పుడు వేస్తానమాట ఈ మసాలా పౌడర్. ఆయనకి ఏం వద్దంట, అందుకే ఇవ్వండి వద్దంట. ఓకే చేపలు ఇడిపోతున్నాయండి. ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో పెట్టి అట్టుకొచ్చినట్టున్నాడా. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ నల్ల నిమ్మకాయ ఎందుకు వేసానంటే చింతపండు లేదు కదా, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇదండి అయిపోయింది. ఇంకా ఆపేతాను. ఇదేమో అన్నం వండుకుంటున్నాము. టేస్ట్ చేసాను, బాగుంది. ఫీలింగ్ వచ్చిందనమాట. ఇండియాలో కూర తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది. తిన్న తర్వాత ఇంకా ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి. మరి ఇందాకేదో చెప్తానన్నాను కదా, ఏదో చిన్న మిస్టేక్స్ చేశానని. ఏంటంటే ఓ చేపకి తోక తీయలేదు. నేను మసాలా తురుపుతో చూశాను అనమాట, అందుకే అన్నాను. అది మీరు గమనించారో లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇప్పుడు ఎడతారు కామెంట్ మీరు. ఓకే అండి. మరి అయితే ఇంకా ఈ అన్నం కట్టేసి కూర కట్టేసి కాసేపు ఉండి మేము కూడా భోంచేసి ఇచ్చేది కదా చెవులకి తడితోమలు చుట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటాము. ఓకే అండి. మరి అందుకే చిన్నగా ఏదో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్దు. ఓకే అండి. మరి బాయ్, జై హింద్.